దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కు ప్రభుత్వ పెద్దలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు నివాళులు అర్పించారు. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితండాకు వెళ్లి జవాను భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ పవన్ను హత్తుకొని కన్నీరు మున్నీరయ్యారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా పాకిస్తాన్ భారత్పై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న మురళీ నాయక్ అమరుడయ్యాడు. ఆయన మృతి తెలుగు నేలకు విషాదాన్ని మిగిల్చింది. పాక్ దాడిలో మృతి చెందిన జవాన్ మృతదేహం ఆయన స్వగ్రామానికి చేరుకోవడంతో పలువురు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగాన్ని కొనియాడారు. మురళీ నాయక్ కుటుంబానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు. వారికి 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తారని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు 3 పార్టీలు సిద్ధమని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు 5 ఎకరాల భూమి, 300 గజాల స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. మురళీ నాయక్ మెమోరియల్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దేశ ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చేలా జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.